సార్ అదానీ గ్రూప్ తో కలిసి గూగుల్ డేటా సెంటర్ ని ఏర్పాటు చేసింది మేమే అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. కానీ గూగుల్ డేటా సెంటర్ వల్లేమో అసలు పర్యావరణం దెబ్బతింటది, రాబోయేటువంటి రోజుల్లో నీటి కొరత, విద్యుత్ కొరత వస్తుందని వైకాపా నాయకులు కొంతమంది చెప్తూ ఉన్నారు, ప్రచారం చేస్తున్నారు. అసలు ఏంటి, ఎలా చూడాలి? ఇప్పుడు అదానీ డేటా సెంటర్ అది నువ్వు తెచ్చానని చెప్పడమే క్రెడిట్ చోరీ. ఎవరి క్రెడిట్? అది చంద్రబాబు క్రెడిట్. డేటా సెంటర్ ఒకటి పెట్టాలి అనే ఆలోచన చేసింది అదానీ, లేకపోతే చంద్రబాబు. అది ఎప్పుడు? 2019లో. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కదా. అట్లాంటిది నువ్వు ఇది నాదేను, ఈ అకౌంట్ నాదేనని చెప్తే జనం నవ్విపోతారన్నమాట. ఇప్పుడు ఒకటి ఇక్కడ మనం తీసుకోవాల్సింది, అతను చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్తున్నాడు, ఈయనంట 2020 నవంబర్లో బియ్యం పడిందండి. అదానీ సెంటర్కి 2020 నవంబర్లో బియ్యం పడింది. 2022 అక్టోబర్లో ఎంఓయూ చేసుకున్నాం. 2023 మే 3న శంకుస్థాపన నేనే చేశాను అని చెప్తాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. దీనికి 4 ఏళ్ల ముందు ఏంటి, 10 జనవరి 2019 ఎంఓయూ చేసుకున్నారు. అదానీ డేటా సెంటర్ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంతో 10 జనవరి 2019 మరి ఎంఓయూ చేసుకున్నారు. ఫౌండేషన్ ఎప్పుడు వేశారు? 14 ఫిబ్రవరి 2019. లేవా? యూట్యూబ్లోకి వెళ్ళి కొడితే వస్తాయి. చంద్రబాబు అక్కడ మరి అదానీ తమ్ముడు, లేకపోతే గంటా శ్రీనివాసరావు, లోకేష్, వీళ్ళందరూ కలిసే కదా చేసింది. ఆ రోజు అసలు హిల్ మీదకి ఒక రోడ్డు వేశారు. ఈ శంకుస్థాపన కోసం ఆ భూములు ఇచ్చినట్టు కొండపైకి ఒక రోడ్డే వేశారు, కాపులు ఉప్పాడ అక్కడ. ఇది ఎవరి క్రెడిట్? చంద్రబాబు క్రెడిట్ ని నువ్వు చోరీ చేశావు. అసలు అప్పుడు 70,000 కోట్లతో కృష్ణ, ఏది 2019లో చంద్రబాబు అదానీ పెట్టాలనుకున్న డేటా సెంటర్ 2019లో 70,000 కోట్ల పెట్టుబడులు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? దాన్ని 15,000 కోట్లకు తగ్గించాడు. 4 ఏళ్లు మొదలు పెట్టాడు. ఇప్పుడు తనే చెప్తున్నాడు కదా, ఎప్పుడు బీజం పడింది అన్నాడు 2020 నవంబర్లో. నేను ఇత్తిన ఇత్తనమా ఏదో చెప్తాడు, ఇప్పుడు ఏదో చెట్టు అయింది అంటాడు. ఈ ఇత్తనాలు ఈ చెట్లు గోలేమో కానీ. ఇప్పుడు ఒకటి, నువ్వు బీజం వేసింది 2020లో అయితే మరి 2023 దాకా ఎందుకని శంకుస్థాపన చేయలేదు? 3 ఏళ్ళు ఎందుకు పెట్టావు? ఆయన 70,000 కోట్లతో పెట్టుబడులు పెడితే నువ్వు దాన్ని 15,000 కోట్లకి ఎందుకు తగ్గించావు? ఇప్పుడు నేను చంద్రబాబు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా అంటూ బిగిన్ చేశాడు ఇతను ప్రెస్ మీట్. వాళ్ళ జనం అడిగే ప్రశ్నలకి నీ దగ్గర సమాధానం ఉందా? ఎవరు కాపీ కొట్టింది? ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వమే నకిలీ మద్యం తయారు చేస్తుంది, కూటమి ప్రభుత్వమే బెల్ట్ షాపుల్ని రన్ చేస్తుంది అంటూ మద్యం కుంభకోణం గురించి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు. దాన్ని ఎలా చూడాలంటారు సార్? మొత్తం 3 టాపిక్స్ తీసుకున్నాడులే. ఇప్పుడు అదానీ ఇది అసలు గూగుల్ డేటా సెంటర్ కాదు, అదానీ డేటా సెంటర్ అని తేల్చేస్తున్నాడు. ఆ మాట ఏదో అదానీతో చెప్పించు. ఇప్పుడు అదానీ ఎవరు? ఆయన ఏమన్నా మామూలు సాధారణమైన వ్యక్తి? ఆయన ప్రపంచంలోనే కుబేరుడు. ముఖేష్ అంబానీ లేకపోతే గౌతమ్ అదానీ ఇవాళ ఆసియాలోనే నంబర్ 2 స్థానంలో ఉన్నాడు కదా దేశంలోనే. అంత కుబేరుడు ఆయన ఇది ఈ డేటా సెంటర్ నాదే అని ప్రెస్ మీట్ పెట్టచ్చు కదా. మొన్న ఏమన్నారు కన్నబాబు, ఈ బ్యాచ్ ఇది ఆ మాట ఏదో 1,88,000 ఉద్యోగాలు అనేది గూగుల్ డేటా సెంటర్తో చెప్పించండి అన్నారు. ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు ఈ మాట ఏదో అదానీతో చెప్పించు, ఇది గూగుల్ డేటా సెంటర్ కాదు అదానీ డేటా సెంటర్ అని. అతను ఏంటంటే ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్ళిపోయేది. ఏది అసలు ఊహించలేదన్నమాట ఈ విధమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయని కానీ, ఇంత పెద్ద ఎత్తున విశాఖ అభివృద్ధి చెందుద్దని కానీ. టీసీఎస్, కాగ్నిజెంట్ మొత్తం ఇప్పుడు అదానీ డేటా సెంటర్, అటు భోగాపురం ఎయిర్పోర్ట్ అయిపోతుంది. మన ఎన్టీపీసీకి ఫౌండేషన్ చేశారు, అటు గ్రీన్ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన ఈ 15 నెలల కాలంలోనే 12 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి రూపంలో వస్తే, విశాఖ కేంద్రంగా 6 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు పెట్టుబడులుగా వచ్చాయని, అందులో డేటా సెంటర్ కి పెట్టుబడుల రూపంలో 3 లక్షల కోట్ల రూపాయలు వచ్చాయంటూ
తెలుస్తూ ఉంది. సో అది జీర్ణించుకోలేకే జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకోవచ్చు అంటారా? ఆ జీర్ణం ఆయన సంగతి ఆయన ఆయన తిప్పలు ఆయన పడతాడు. ఏది ఆ కడుపు నొప్పి ఏదో పోయి అపెండిసైటిస్ అయితే ఆపరేషన్ ఏదో చేయించుకుంటారు. అదిగా సమస్య ఇక్కడ. ఇక్కడ జనం, ఇక్కడ రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని నువ్వు అభివృద్ధికి అడ్డుకుంటావేంటి? పెట్టుబడులను అడ్డుకుంటావేంటి? ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఉన్నాను, మీరు గనక పెట్టుబడులు పెట్టారంటే మీ అంతు తేలుస్తాను, నేను మళ్ళా గెలుస్తాను అని పెట్టుబడిదారులను బెదిరిస్తున్నారంటారా? అంతే కదా. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశమే అదనమాట. ప్రజలు మళ్ళా పిచ్చోళ్ళు, ఆ పిచ్చోళ్ళు ఏదో రకంగా మళ్ళీ నాకు ఓటేసి నన్ను గెలిపిస్తారు, నేను గెలవగానే మీ అంతు తేలుస్తాను బెదిరిస్తూ ఈ ప్రెస్ మీట్ గా మనం చూడాలి. ఇప్పుడు మద్యం, మీరు అన్నారు ఇందాక, ఏది నకిలీ మద్యం, అసలు నువ్వే కదా దానికి బ్రాండ్ అంబాసిడర్ అనగానే సత్యప్రసాద్ అంటున్నాడు. అంటే ఇంకా నీ నేరాలు, నీ ఘోరాలు వారసత్వంగా వస్తున్నాయి ఈ ప్రభుత్వానికి. నువ్వు ఓడిపోయి సంవత్సరంన్నర అయింది కరెక్టే, కానీ నీ వారసత్వం పోలేదు ఇప్పటికీ. వీళ్ళందరూ ఎవరు? ఈ అద్దేపల్లి జనార్దన్ రావు, జగన్మోహన్ రావు, జయచంద్రారెడ్డి, ఈ బ్యాచ్ ఎవరు? వీళ్ళంతా రెడ్డిస్ గ్లోబల్ కంపెనీ నుంచి వచ్చిన వాళ్ళే కదా. వీళ్ళంతా ఆఫ్రికా బ్యాచే కదా. దానికి కూడా మాట్లాడాడు ఏమని? సరే జయచంద్రారెడ్డి, మొలకల చెరువు, ఆ విషయం అది ఆఫ్రికా అనుకుందాం. అంటే ఆఫ్రికా అంటే ఈయన సొంతూరు అయినట్టుగా, అవి ఆఫ్రికా మూలాలు అనుకుందాం. మరి ఈ రొత్తల రామ్ సంగతి ఏంటి? అయ్యన్న పాత్రుడితో ఫోటో ఏదో చూపించి, చూసారా ఎంత స్మార్ట్గా ఉన్నారో, ఎంత నవ్వుతున్నారో అంటాడు. నువ్వేం ఫాలో అవ్వాల ప్రెస్ మీట్, నేనే ఫాలో అయినట్టున్నా. ఇప్పుడు రొత్తల రాము, అయ్యన్న పాత్రుడు ఆ ఫోటో చూపించంటే ఈయనకి స్మార్ట్గా ఉన్నారంట. అంటే ఏంటి? పిన్ ట్రిక్, అయ్యన్న పాత్రుడిని గుచ్చటం అనమాట. ఆయన రేపొద్దున ఓపెన్ అయ్యాడు అనుకో, అంతు తెలుస్తాడు. ఆయన నోరు తెలిస్తే కొట్టుకుపోతాం, లేదు ఎందుకు వచ్చిన పోవాలా, అయ్యన్న పాత్రుడు ఎందుకు కెలకటం. గౌరవ శాసన సభాపతి ఆయన్ని ఉద్దేశించి పిచ్చి మాటలు మాట్లాడితే జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. జగన్ అయినా, నువ్వైనా, నేనైనా. అప్పట్లో రామోజీరావు గారినే రమ్మన్నారు, మీకు గుర్తుందా? అదో పెద్ద సెన్సేషన్. ఆయన ఏంటి, కౌన్సిల్ మీద ఏదో ఈనాడులో వచ్చింది, పెద్దల సభలో గలభా అని చెప్పి, కౌన్సిల్ని నువ్వు ఈ విధంగా అవమానకరంగా చేస్తూ పేపర్లు వేస్తావా అని చెప్పి రామోజీరావు గారిని అరెస్ట్ చేసి తీసుకురమ్మన్నారు. ఏదో బయటపడ్డాడు ఆయన కాబట్టి బయటపడ్డాడు, మన వల్ల కాదు. శాసనసభ, శాసన మండలి, సభాపతులకు అంత అధికారాలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి. ఏది? రఘురామకృష్ణరాజుని, అయ్యన్న పాత్రుని ఉద్దేశించి నోరు గనక జారితే జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడ నకిలీ మద్యం విషయానికి వచ్చేసరికి ఎవరు ఏం చెప్తున్నారు? మొత్తం అంతా చూపించింది నువ్వే కదా. దారి ఎట్లా తయారు చేయాలి, ఏ విధంగా అమ్మాలి, ఎవరితో అమ్మించాలి, ఎంత ముడుపులు వసూలు చేయాలి, అసలు మామూలు ప్యాటర్నా? అదేమంటే ఆర్గనైజ్డ్ గా చేశారు, వ్యవస్థీకృతంగా నకిలీ మద్యం. ఇవాళ కుటీర పరిశ్రమలుగా వచ్చిన మాట నిజమే, కాదని మనం అంటలేదు. ఏది? దీనికి పేటెంట్ ఎవరిది? ఈ ఫార్ములా కనుక్కుంది ఎవరు? ఈ ఫార్ములా ఎక్కడిది? ఆఫ్రికా, రెడ్డిస్ గ్లోబల్ కంపెనీ, అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి. ఎవరు? నీ తమ్ముళ్ళు కాదా? వాళ్ళ దగ్గర శిక్షణ పొందిన వాళ్ళే ఈ బ్యాచ్ అంతా. మొలకల చెరువులో పెట్టినా, ఇబ్రహీంపట్నంలో పెట్టినా, లేకపోతే పాలకొల్లో, ఏలూరు, ఏదో లిస్ట్ అంతా చదివాడు. నర్సీపట్నం దగ్గర నుంచి మొత్తం ఇత్తనాలు ఇవి అన్నమాట, ఆయన చెప్పిన ఇత్తనాలు. అర్థమైందా? అదాని డేటా సెంటర్ నేను పెట్టిన ఇత్తనం అంటున్నాడు. అది కాదు ఇత్తనం. చెప్పు, నువ్వు చెప్పు, ఏది జగన్ పెట్టిన ఇత్తనాలు? ఇవాళ జగన్ పెట్టిన ఈ నకిలీ మద్యం ఇత్తనాలు ఇవాళ మహావృక్షాలుగా మారినాయా? కొట్టుకుంటూ వస్తున్నారు, మొత్తం పీకేస్తూ వస్తున్నారు. సమూలంగా ఊకటి వేళ్లతో ఈ నకిలీ మద్యం, ఈ మొత్తం ఈ ఫ్యాక్టరీలని పీకేయాలి. ఏది? ఎన్నెన్ని చోట్ల ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు జగన్ చెప్పాడు లిస్టు. రేపల్లలో ఉందన్నాడు, ఇంకెక్కడెక్కడో ఉన్నాయి అన్నాడు. ఆయన ఏదో చెప్తాడు, ఏంటి బాటిల్స్, లేబుల్స్ అతికించటం, ఇదంతా నీదే కదా. నువ్వు నేర్పిన విద్యయే
నీరజాక్ష అనకూడదు, మళ్ళీ ఇన్నేమనాలా, భారతాక్ష అనాలా? ఓకే. ఒకటి ఇక్కడ చూడాల్సింది, చెందాల్సింది. మా వాళ్ళందరిని అరెస్ట్ చేశారు. అసలు అసలు ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటో తెలుసా? టార్గెట్ రాజశేఖర్, ఓకే. టార్గెట్ సిపి. ఏది సిపి మీద పడ్డాడు. విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ నీ పరిధిలో ఇబ్రహీంపట్నం అని ఎందుకు అంటున్నాడు? రాజశేఖర్ ఆ సిట్ కి ఆయన చైర్మన్, ఆయన వీళ్ళందరిని అరెస్ట్ చేస్తున్నారు. మామూలు చూసావా అసలు? సిపి పేరు ఎత్తుతుంటే అసలు ఆయన ఫీలింగ్స్ చూస్తుంటే రాజశేఖర్ మరి ఇంకా ఎప్పుడు ఎత్తుతాడో జగన్మోహన్ రెడ్డిని, ఎత్తడం మాత్రం ఖాయం. అందుకే పిలుస్తున్నాడా కాలింగ్ రాజశేఖర్, ఏదో రీకాల్ చేస్తా అని చెప్పి ఫోటోలు వేస్తున్నాడు. కాలింగ్ జగన్, రాజశేఖర్ కాలింగ్ జగన్మోహన్ రెడ్డిగా కనపడుతోంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.